హాయ్ మావా, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక స్పెషల్ వీడియో. మన ఇంటి నుండి తిరుపతి వరకు వెళ్తున్నాం. అన్ని ఫన్నీ మూమెంట్స్, ఫుడ్ బ్లాగ్ అన్ని తీస్తా, చూసేయండి, ఎంజాయ్ చేయండి. కానీ ఆళ్ళపల్లి నుంచి ఇల్లందు వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ కి వెళ్తాం. ఇక్కడ ఆంజనేయుని కాడ విగ్రహం కాడ కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాం. ఇల్లందు అయితే వచ్చినాం. ఇల్లందు రాగానే ఖమ్మం బస్సు ఉంది. మనం వెళ్ళేదైతే ఖమ్మం. ఖమ్మం నుంచి అక్కడ నుంచి ట్రైన్ ఉంటది. పక్కన మమ్మీ ఉంది. మమ్మీ హాయ్ చెప్పు. అదే హాయ్ మామా, ఖమ్మంలో అయితే దిగాం. రైలు కూడా వచ్చింది. ట్రైన్ ఎక్కడే గోయింగ్ టు తిరుపతి. ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ బ్యాక్ సైడ్ ఉంది. ఏంటి హాయ్ చెప్పు. హాయ్. వెళ్ళిపోతాను తిరుపతి ఎందుకు? దేవుని దర్శనానికి. చపాతి ఇందులో ఒకటి కొంచెం పచ్చ చపాతి విత్ కొబ్బరి పచ్చడి సూపర్. పచ్చ 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 ఇలా పెట్టి గంపర్ మే గంపర్ మా అల్లుడు, మమ్మీ, అక్క, డాడీ ఎట్లుండాలి కొబ్బరి పచ్చడి పెట్టి చపాతి బాగుంది. అది అమ్మ ఏందమ్మా హ్యాండ్ బ్యాగ్ ఇంతలా ఉంది? ఇలా నాన్ని ఉన్నాయి. ఇంతలా ఉండదమ్మా. ఏమైనా వచ్చింది? ఏం చూపెట్టాలి? 2 సెల్లులు, 2 ఫోన్లు, ఇంకా నవరత్నం తైలం, ఇండియన్ మమ్స్, టాబ్లెట్లు, మెడిసిన్, పడిగడుపు టాబ్లెట్లు, అయ్యో మెడిసిన్ వేరే, పరిగెడు టాబ్లెట్లు వేరే, నిమ్మకాయలు, ఎందుకు రుద్రపోతారగా, కొబ్బరి నూనె డబ్బా, ఇంకా ఇక్స్, అయ్యో ఒక షాప్ ఆమెకి చెంప పిన్నులు, బాగుపడి చెంప బిన్నులు, ఇంకా ఇంకేం లేవు. పక్క పెట్టు. ఇంకా పైసలు లేవా? చూసుకో. చూడండి ఫ్రెండ్స్, అది కదా ఇండియన్ మమ్స్ అంటారు. గట్టిగాను 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 ఖమ్మం నుంచి తిరుపతి అయితే వచ్చాం. ఆ మధ్యలో చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ మమ్మీతో ఫుడ్ చిన్న చిన్న చూసారు, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అయితే తిరుపతిలో దిగాక బ్లాగ్ తీద్దాం అనుకున్నా. కొద్దిగా ఫ్యామిలీ వాళ్ళు స్పీడ్ ఉండడం వల్ల ఇక తీయలేదు. తిరుపతిలో దిగాక టికెట్ గురించి వెళ్ళాము. టికెట్ గురించి వెళ్తే ఇవాళ నైట్ తీసుకుంటే బండి ఆగి నెక్స్ట్ డే దర్శనానికి పొందుతుంది అనేసరికి శ్రీవారి దర్శనానికి ఫ్రీగా వెళ్దామని ఫ్రీగా వచ్చేసాము. టికెట్ వద్దనుకొని వెళ్ళొచ్చేసాము. ఇట్లా స్టెప్స్ బై వాక్ వద్దాం అనుకున్నాం, కానీ ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా పేషెన్స్ ఉండడం వల్ల ఇట్లా కాళ్ళ నొప్పుల వల్ల ఈ దర్శనం రావాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి బస్సు రాకుండా జీప్ వచ్చాము. జీప్ వచ్చాక ఇక్కడ దిగి మొక్కులు ఇచ్చాక లాకర్ల కాడ కొద్దిగా రష్ ఉండడం వల్ల ఫుల్ అయ్యాయి. అందులో మేమైతే ఆనంద నిలయంలో కొద్దిగా ఫ్రీగా ఉన్నది. టెంపుల్ దూరంగా ఉండడం వల్ల అది ఫ్రీగా ఉండేసరికి అందులో తీసుకున్నాము. మిగతా అవి టెంపుల్ దగ్గర ఉండడం వల్ల లాకర్లు దొరకలేదు. అందులో అయితే దొరికాయి ఆనంద నిలయంలో. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసాము. లైన్ లో వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ ఉంది. సగం దూరం ఇచ్చాక క్లోజ్ చేశారు. వెయిటింగ్ హాల్ లో పెట్టారు. ఇదంతా అక్కడ లైవ్ లో తీద్దాం అనుకున్నా గానీ ఒకటి ఫ్యామిలీ వాళ్ళు స్పీడ్ ఉండడం వల్ల ఈ లగేజ్ లో ఒకటి కొద్దిగా ఉండడం, నేను కూడా ఒక పాజిటివ్ వైబ్ తో ఈ తిరుపతి వెళ్ళి ఆ తర్వాత ఒక యూట్యూబ్ లో 1000 సబ్స్క్రైబర్స్ చేసుకొని ఇన్స్టాలో ఒక 5 to 10K చేసుకొని మళ్ళీ వచ్చి శ్రీవారిని సొంతంగా నేను ఒక్కరిని సోలోగా వచ్చి వ్లాగ్ తీసుకుంటూ మొక్కించిపోదాం అనుకుంటున్నా. అది మీ సపోర్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఫోన్ అక్కడ వరకు ఉంటది. అక్కడ వరకు మాక్సిమం వీలైనంత వరకు తీస్తా. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా. సరే మరి ఇప్పుడైతే వెయిటింగ్ హాల్ లో పడుకోవడానికి హ్యాపీగా పడుకోండి. ఇక బాయ్. గోవిందా 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 అది ఎందుకని నిద్రపోయి అట్లా దూరొద్దు.
ఆపుతారు మళ్ళా గోవిందా గోవిందా. ఇట్లా నిద్రలున్నాము, నిద్రలు ఉన్నాగానే ఒకటేసారి అనేసరికి అందరూ ఒలిగిపడి లేచి అదొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక పంచి ఊడిపోయింది అక్కడ. పంచి ఊడిపోడు ఇక పట్టించుకోకుండా పోతారు. మరి చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్. దర్శనం అయితే అయిపోయింది. నైట్ 2కి పోయి 11 వరకు అయితే దర్శనం అయిపోయింది. జనం అయితే బాగా అంటే బాగా లేరు. 9 అవర్స్ అయితే దర్శనం అయితే అయింది. మొబైల్ తీసుకున్నాం, లడ్డూలు తీసుకున్నాం. ఇంకేముంది, బయటకు వెళ్ళి అన్నదానం బాగుంటది. దర్శనం అయితే బాగా అయింది. ఏమాత్రం అయితే అన్నదానం చేసి బయటకు వెళ్ళి మిగతావి కవర్ చేసి నెక్స్ట్ ఏంటో మరి ప్లాన్ అందరు ఎట్లా అంటే అట్లా చూద్దాం. తిరుపతిలో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక మాత్రం అసలు వెంకటేశ్వర్ల స్వామి చూశాక కళ్ళు తెరుచుకున్నాయి. అసలు ఒళ్ళు పులకరించిపోయింది. అసలు మామూలుగా కాదు, మస్తు ఫీల్ ఉండే. అది అయిపోయినాక లాకర్ లోకి వెళ్ళి లాకర్ లో తీసుకొని అక్కడికి వచ్చి రిలాక్స్ అయినాక ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ ఊకోరు కదా, ఏదో చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు. ఇక్కడ కాణిపాకం, కంచి, మన అరుణాచలం ప్లాన్ చేశారు. ఇది పార్ట్ 2 కింద ప్లాన్ చేద్దాం. ఇదైతే పార్ట్ 1 కింద చూసేసి